ముందుగా అందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. ఈరోజు విషయం ఏంటంటే, గణేశుడి ముంద ఉట్టుబయట చేస్తాం కదా, ఇలా గుంజిళ్ళు తీస్తాం కదా కూర్చొని లేసి, అది ఎందుకు చేస్తాము, అలాగే కొంత సైడ్ ఇలా ముట్టకాయలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అనేది 2 రీజన్స్ నాకు తెలిసిన ఆ 2 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి శ్రీహరి విష్ణువు కైలాసానికి వచ్చింటాడు. అక్కడ సుదర్శన చక్ర తను అన్నీ పెట్టేసి శివునితో మాట్లాడుతూ కూర్చున్నప్పుడు గణేష మొదలే అల్లరి ఎక్కువ కదా, గణేష వచ్చి ఆయన చక్రం తీసుకొని నోట్లో పెట్టేసుకుంటాడు. విష్ణువు ఎంత అడుగుతాడు, అది ఇవ్వు, అది చాలా దాని నుంచి ఇంకా పనంతా దుష్టాలను సంహారం చేయాలా, అది ఇవ్వని ఎంత బ్రతిమలాడుకున్నా ఇవ్వడు. అప్పుడు ఇట్లయితే ఇంకా పని కాదనేసి విష్ణువే ఫస్ట్ ఇలా ఉట్టుబయట చేస్తాడు. ఉట్టుబయట చేసినప్పుడు వినాయకుడికి నవ్వు వచ్చేస్తుంది. నవ్వు వచ్చినప్పుడు పక్కనే నవ్వేస్తాడు. నవ్వినప్పుడు అది చక్రం బయటికి వచ్చేస్తుంది. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా ఉట్టుబయట చేస్తే ఆయనకి సంతోషం అవుతుంది అనేసి చేస్తూ వచ్చారు. దానికి గణేశ నమస్కారం అని కూడా పిలుస్తారు. అలాగే అలా చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మొట్టమొదటి వ్యక్తి ఉట్టుబయట చేసింది ఎవరంటే అది విష్ణువే అని చెప్తారు. ఇంకా రెండో విషయానికి వస్తే, ఇలా ముట్టకాయలు వేసుకుంటారు కదా, అది ఎందుకు అంటే, పూర్వంలో అగస్త్య మహర్షి తపస్సానికి కూర్చుంటాడు, దీర్ఘ తపస్సం చేస్తుంటాడు. అప్పుడు దక్షిణ భారతంలో చాలా కరువు వచ్చింటుంది. అప్పుడు ఏం చేయాలని గణేష ఆలోచించి ఆయన తపస్సు కూర్చున్న కడపై కమండలం ఉంటుంది పక్కల, ఆ కమండలాన్ని దొబ్బేసినప్పుడు జుడు అని నీళ్లు పారుతాయి కదా, పారినప్పుడు ఆయనకి మేలుకు వచ్చేస్తుంది. మేలుకు వచ్చి ఏది ఇట్లా నీళ్ళు నా తపస్సు భంగం చేశారు కదా, ఎవరు వాళ్ళని చెప్పియల్లా అని కళ్ళు తెరిచి చాలా కోపంతో చూస్తే వినాయకుడు అక్కడ ఉంటాడు. ఇంకేమి చెప్పియల్లా ఆయనకు అనే లోపల ఆయన ఎందుకని చేశాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు బరగాలం వచ్చింటుంది కదా, దీన్ని లోక కళ్యాణానికి కానీ చేసినాడు కదా, నేను ఊకే ఆయనది ఏం తెలుసుకోకుండా ఆయన ఇప్పుడు శాపం ఇచ్చేస్తుండే కదా అని ఇలా ముట్టకాయలు వేసుకుంటాడు. ఎంత పని చేస్తుంటే కదా అని. ఇప్పుడు మేమైనా అంతే కదండి, ఎవరికన్నా ఏదైనా అనాలనుకుని ఉంటాము, అలా అనకూడదు ఉంటుంది, అప్పుడు మేము అనేసి ఉంటాము. అప్పుడు ఇలా అంటుంటే కదా అని ఇలా అనుకుంటాం కదా, ఇలా అనుకుంటాము. అట్లా ఆయన ఇట్లా ముట్టకాయలు వేసుకుని ఉంటాడు. అప్పుడు ఆ ముట్టకాయలు వేసుకున్నప్పుడు నవ్వుతాడు గణేష. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా ముట్టకాయలు వేసుకుంటే ఆయన ముందురా మనం ఏం తప్పులు చేసినా ఆయన క్షమిస్తాడు అని ఒక ఉద్దేశం. అప్పుడు ఆయన కమండలం దొబ్బింటాడు కదా, ఆ నీళ్లు పారింటది కదా, అదే ఇప్పటి కావేరి నది కూడా అని చెప్తారు. తెలుసుకున్నారు కదా, ఫస్ట్ ఎవరు ముట్టకాయలు వేసుకున్నారు, ఫస్ట్ ఎవరు గుంజిళ్ళు తీశాడు అన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.